12th श्लोकम् ज्ञेयं यत्तत् प्रवक्ष्यामि यज्ञात्वामृतमश्नुते अनादिमत्परं ब्रह्म न सत्तन्नासदुच्यते। ఈ శ్లోకంలో ఏం చెప్తా ఉండదు భగవంతుడు అంటే ఏది తెలుసుకోవలను ఏది మనం తెలుసుకోవాలా అనే బ్రహ్మ స్వరూపాన్ని తెలుసుకోవలసింది వచ్చి బ్రహ్మస్వరూపము. అది తెలుసుకుంటే అమృత స్వరూపమగు మోక్షము పొందుతారు అనే దాని గురించి నేను బాగా చెప్తాను. పరబ్రహ్మం ఎట్లాంటి వాడు? ఆది అంతము రెండు లేనివాడు. జ్ఞేయం అంటే తెలుసుకోదగిన బ్రహ్మస్వరూపం. యత్తత్ ఏది, యజ్ఞాత్వ దేనిని తెలుసుకొని, అమృతమశ్నుతే అమృతమైన మోక్షాన్ని పొందగలుగుతాడు. ప్రవక్ష్యామి, వక్ష్యామి అంటే చెప్పేది, ప్రవక్ష్యామి అంటే బాగుగా చెప్తాను అనేసి అంటారు. ఫస్ట్ లైన్కి అర్థం వచ్చి ఏది తెలియదగిన, ఏది తెలుసుకోవలసిన బ్రహ్మస్వరూపమో, ఏ స్వరూపాన్ని తెలుసుకుంటే అమృతం వంటి మోక్షాన్ని పొందగలుగుతామో దానిని నేను బాగా చెప్తాను అనేసి పరమాత్మ చెప్తా ఉంటారు. ఈ సెకండ్ లైన్ లో పరబ్రహ్మ ఎట్లా ఉంటారు అనేసి చెప్తా ఉంటారు. అనాది మత్పరం బ్రహ్మ నసత్ నాసద్యుచ్యతే. అనాది మత్పరం బ్రహ్మ, ఆ పరబ్రహ్మము అనాది. మత్పరం బ్రహ్మ అంటే ఆ పరబ్రహ్మము, అనాది అంటే ఆది లేనటువంటిది. దానికి స్టార్టింగ్ పాయింట్ లేదు, ఎండింగ్ పాయింట్ లేదు, ఆది అంతం లేనటువంటిది అనేసి చెప్తాడు. నా సత్, సత్ అంటే ఉన్నాడని. అసత్ నాసదుచ్యతే అనే జాగాల అసత్ అనేసి మనం విడదీసుకోవాల. అసత్ అంటే లేదు అని గాని, ఉచ్యతే అంటే చెప్పబడదు. ఉన్నాడని చెప్పలేము, లేదు అని చెప్పలేము. పరబ్రహ్మం వచ్చి ఆది లేనివాడు అనేసి సెకండ్ లైన్కి అర్థం. మొత్తానికి అర్థమేమి? తెలుసుకోదగిన బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకొని అమృతాన్ని పొందగలుగుతాడో ఆ యొక్క విషయాన్ని నేను చెప్తాను. దానికి ఆది అంతం లేదు, ఉన్నాడు అని చెప్పని వల్ల కాదు, లేదు అనేసి చెప్పని వల్ల కాదు అనేసి పరమాత్మ చెప్తా ఉండరు. సరే, ఇన్ని శ్లోకాల్లో ఆయన జ్ఞానాన్ని సాధించుకునే దానికి 20 ఉపాయాలు చెప్పేసి, ఏ విషయాన్ని తెలుసుకోవాలి, పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలి అంటే 20 సాధనాలు చేసుకోవాలా అనేసి చెప్పినారు. ఇక్కడ నుంచి 6 శ్లోకాల్లో జ్ఞేయం, ఎక్కడపై మన డెస్టినేషన్ పాయింట్ ఏమి? పరమాత్మ. ఆ పరమాత్మను చేరేదానికి ఉపాయాల్ని వరుసగా చెప్పపోతారు. ఆ పరమాత్మని చేరుకునే ఉపాయాలు తెలుసుకోగలిగితమంటే మనకు జనన మరణం అనే చక్రంలో మనం తిరగన అవసరం లేదు. అట్లా అటువంటి తత్వాన్ని నేను చెప్తాను అనేసి పరమాత్మ చెప్తా ఉండరు. అనాదిమత్ అంటే ఎటువంటి ఆది, స్టార్టింగ్ పాయింట్ లేనివాడు అనేసి అర్థం. పరబ్రహ్మణ సత్ సత్ నాసదుచ్యతే. పరబ్రహ్మని సత్ అంటే ఉండాలి అని చెప్పలేము, అసత్ లేదు అని కూడా చెప్పలేము, లేదా ఏ శబ్దాల వల్లను తెలుసుకోలేము, ఏ యొక్క ప్రమాణాల వల్ల కూడా మనకు పరమాత్మ గురించి మనం తెలుసుకోలేము. ప్రమాణం అంటే మీన్స్ ఆఫ్ నాలెడ్జ్. ఏదైనా కొలిచేదానికి కూడా ఆయనకు వల్ల కాదు. ఆయన గురించి ఏమైనా తెలిస్తే కదా మనము ఎట్లయినా కనుక్కోవచ్చు. ఆయన్ని తెలుసుకోవడానికి ఒక్క ప్రమాణం కూడా, ఒక్క ఉదాహరణ కూడా లేదు అనేసి చెప్తా ఉండదు. అయితే పరమాత్మ క్షేత్రజ్ఞుడి గురించి చెప్తాను అనేసి 2 శ్లోకాల్లో క్షేత్రం గురించి చెప్పేసి క్షేత్రజ్ఞుడి గురించి చెప్తా ఉండారు. ఆ ఉపాయాన్ని మనకు చెప్తా ఉండారు. అయితే ఈ పరమాత్మని ఎట్లా మనం తెలుసుకోగలుగుతాము? అనాదిమత్ అనేసి అన్నారు. సరే, ఒప్పుకుంటాం. మనం ఇన్ని అధ్యాయాలుగా చూస్తా ఉండాము. పరమాత్మ పుట్టుక లేదు, గిట్టుట అనే 2 వికారాలు లేని వాడే పరమాత్మ అనేది మనకు ఒక
ఒక మాదిరి మనకు అనుభవంలోనికి వచ్చేసింది. అయితే నాసదుచ్యతే, ఉన్నది అని చెప్పేదానికి లేదు, లేదు అని చెప్పేదానికి అంటే మనకి ఎట్లా అర్థం అవుతుంది? పరమాత్మ ఏమో బాగానే చెప్తా ఉండారు, మనకు బాగానే ఉపదేశాలు చేస్తా ఉండారు, అయితే మనకు అర్థం కాలేదు అనేది ఇక్కడ ప్రాబ్లం గా ఉంది. ఉపనిషత్తులు చెప్పే దారిలో నువ్వు పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవచ్చు అంటారు. కానీ ఉపనిషత్తులు కూడా ఏం చేస్తా ఉంది? పరమాత్మ తత్వం ఇలా ఉంటుంది, అలా ఉంటుంది అనేసి, ఇట్లదా ఉంటుంది, అట్లదా ఉంటుంది అని స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పనంటుంది. జాగ్రత్తగా గమనిస్తే పరమాత్మ తత్వం ఇట్లా ఉంటుంది అనేసి నిర్దిష్టగా చెప్పనంటుంది. సో కాబట్టి మనకి సత్ అసత్ అనే విషయం ఎట్లా మనకు తీరుతుంది, మనం ఎట్లా తెలుసుకోగలుగుతాము? ఏ ప్రమాణము లేకపోతే మనం ఎట్లా ఈ విషయాన్ని తెలుసుకుంటాము? మన మనకంటే వేరుగా ఉండే వస్తువుని ఇంద్రియం ద్వారా చూస్తాము, ఆ చూసి మనం దాన్ని తెలుసుకుంటాము. కానీ పరమాత్మని ఎట్లా మనం తెలుసుకోగలుగుతాం? మనకు ఎదురుగా ఉండే వస్తువుని మన ఇంద్రియాలతో చూడగలుగుతాము. ఇదిదా మనకి ఇప్పుడు ఉండే సమస్య. వేదాలు కూడా ఏం చెప్తా ఉంది? మీరు అన్నీ చూస్తా ఉండారు అని అనుకుంటా ఉండారు, ఎదురుగా ఉండేది ప్రతిదీ మీ వల్ల చూడని వల్ల అవుతుంది అనుకుంటా ఉండారు. కానీ 1000 వస్తువులలో ఒక్కటినిదా మీరు చూస్తా ఉండారు. మీకు కనిపించకుండా ఉండేది వేలకు వేలు. ఎదురుగా ఉండేది అన్ని నాకు కనబడతా ఉంది అని నువ్వు చెప్పలేవు. నువ్వు చూడకుండా ఉండేది ఎన్నో ఉండాలి. స్మరియతే న దృశ్యతే అని, కనబడేది ఒక వస్తువు, కనబడకుండా ఉండేది వేల వస్తువులు. సరే, శబ్దం ద్వారా మనం తెలుసుకోవచ్చు ఆ వస్తువులని అనేసి అంటే, చూడటం ద్వారా తెలుసుకోలేము, ఉపదేశాల ద్వారా మాత్రంగా మనము తెలుసుకోగలుగుతాము. మనకు కనబడిన ఇవే వస్తువుల్ని ఉపదేశాల వల్ల మాత్రంగా తెలుసుకోగలుగుతాము అనేసి అంటారు. సూర్యుడిని చూస్తా ఉండము, మనకేం కనబడుతుంది? ఎర్రగా కనబడే అగ్నిగోళం మారి ఉండే వెలుతురు మాత్రంగా కనబడుతుంది. సూర్యుడి వెనకల ఉండే పురుషుణ్ణి మనము చూసేదానికి వీలు కాదంటా ఉంది. అతన్ని చూడాలంటే ఉపదేశం దా కావాల. కాబట్టి మనం అన్నిటినీ మన వల్ల చూసేదానికి వీలు కాదు, అర్థం చేసుకునేదానికి అసలే వీలు కాదు. ఉపదేశాల వల్ల మాత్రమే మనం తెలుసుకోగలుగుతాము. దాన్ని ఔపనిషదం పురుషం ప్రత్యామి అనేసి బృహదారణ్యోపనిషత్తులో యాజ్ఞవల్కుడు చెప్తా ఉన్నారు. చూస్తే తెలుసుకోలేము, శబ్దాల ద్వారా తెలుసుకోలేము, ఉపదేశాల ద్వారా మాత్రం తెలుసుకోగలుగుతాము. ఈవెన్ ఉపనిషత్తుల వల్ల కూడా ఈ విషయాలంతా చెప్పేదానికి సామర్థ్యం లేదు వాటికి కూడా. సరే, మనం ఇప్పుడు అనుకున్నాం కదా, చూసేవాడికి అన్ని చూసే శక్తి లేదు, ప్రత్యక్షంగా కొన్నిదా అతనికి కనబడుతుంది. అన్ని చూసేదానికి కొన్ని లిమిటేషన్స్ ఉంటుంది. శబ్దాలకు కూడా అంతదా కొంత దూరంగా అది పోగలుగుతుంది, దానికి పైగా పోలేము, దానికి కొంచెం లిమిటేషన్స్ ఉంటుంది. ఇట్లా ఇట్లా ఉంటే ఎట్లా మనం తెలుసుకునేది అంటే, ఒక ఉదాహరణకు పిల్లలు ఆడుకుంటా ఉంటారు. మీ పిల్లవాడు ఎవరండి అనేసి అడిగితే, మా పిల్లవాడు పొడుగ్గా ఉంటాడు, పొట్టిగా ఉంటాడు, నల్లగా ఉంటాడు, తెల్లగా ఉంటాడు అనేసి రకరకాల గుణాలు, విశేషణాలు చెప్పి ఒక పిల్లవాడిని చెప్పగలుగుతారు. ఎక్కడండి మాకు తెలియదండి అట్లాంటి పిల్లవాడు అనేసి అంటే తెచ్చి కూడా చూపించను వీలవుతుంది. కానీ పరమాత్మలో ఏ విశేషాలు లేదు, శబ్దాలకు కూడా సామర్థ్యం లేదు. పరమాత్మ ఇట్లా ఉండారు, అట్లా ఉండారు చెప్పేదానికి, సత్ అని గాని అసత్ అని గాని చెప్పేదానికి కూడా శబ్దాలకు కూడా వీలు కాదు, దానికి కొన్ని లిమిటేషన్స్ ఉంది. శబ్దాలతో అందనంటాడు, ఉపనిషత్తు ద్వారా అందనంటారు. అయితే మనకి ఎట్లా ఈ సమస్య తీరేది అనేసి అంటే, పుట్టుట లేదు, గిట్టుట లేదు అనేదంతా అంతవరకు సరి, ఏ వికారాలు లేదు అనేదంతా సరి. అయితే ఇదేమి గట్టి ముడిమారి పడిపోతా ఉందే, పరమాత్మ గురించి తెలుసుకోవాలా అనుకునే విషయం వచ్చి మనకు తీరకుండానే ఉందే, ఎందువల్ల ఇట్లా ఉంది అనేసి అంటే దానికి ఒక చిన్న కథ చెప్తారు. ఒక ఊర్లో ఒక అమాయకుడు ఉన్నాడు. ఆ అబ్బాయిని ఎందుకో తెలియదు, ఎవరో చెప్పేసినారు, నువ్వు మనిషివి కాదు పరా అనేసి ఏదో కోపంలో చెప్పేసినారు. అది మరి చెప్పే కాటికి ఆ అబ్బాయికి వచ్చి, నేను మనిషిని కాకపోతే ఎవరిని, నేను మనిషిని కాకపోతే ఎవరిని ప్రతి ఒక్కరిని అడగనారంభిస్తాడు.
వాళ్ళు ఏదైనా సమాధానం చెప్తే ఏం అందరూ ఇట్లనే చెప్తారు, మీరు సరిగా చెప్పని అంటా ఉండరే, మనిషి మనిషి అనేసి చెప్తా ఉండరే, నేందా మనిషి కాదు నేనే చెప్తా ఉండనే, మీరు ఎట్లా నన్ను మనిషి అని చెప్తారు అనేసి కోపం చేసుకుంటాడు ఆ అబ్బాయి. వాడు చాలా అమాయకుడు, ఇన్నోసెంట్. ఒక మహామేధావి మాత్రం వాడిని చూసి, నువ్వు మనిషివి కావు అంటే పులివా, పులిలా నీకు చారలు లేదు కాబట్టి నువ్వు పులి కాదు. సరే నువ్వు పిల్లివా, పిల్లి మీద నువ్వేమి పాలు తాగవు. సరిపోనీ నువ్వు ఒక పక్షివా అంటే నువ్వేమి ఎగరలేవు అనేసి అన్నిటినీ కావు 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 అనేసి కాకి మరి అంటా ఉన్నాడు. ఏమండి మీరు ప్రతి ఒక్కటి కాదు కాదు అని ఒక 108 ఉదాహరణలు చెప్పి కావు కావు అనేసి చెప్తా ఉన్నారు. నాకు సరిగ్గా చెప్పండి, నేను ఎవరిని అనేసి చెప్పండి అనేసి అంటాడు. అప్పుడు ఆ మేధావి చెప్తాడు, మనిషి, నువ్వు మనిషి అనేసి నువ్వు ఒప్పుకొని అంటా ఉండవు. సరే మనిషి కన్నా వేరే జీవి మాదిరి నువ్వు లేదు కాబట్టి నువ్వు ఎవరు అంటే మనిషి అనేసి ఒప్పుకోవాలా, కానీ ఒప్పుకోని అంటాడు. అదే మాదిరిగా మనం కూడా ఆత్మ అనేది వేరేగా ఉంది, మనకంటే వేరేగా ఉండేది. ఆత్మ కంటే వేరేగా ఉండే వాటిని మన వల్ల చూడగలుగుతాము, కానీ మనకన్నా వేరేగా ఉండి అంతర్గతంగా ఉండే ఆత్మని చూడలేము. అయితే మనం దాన్ని ఒప్పుకోనంటా ఉంటాము. దానికి ఆద్యంతాలు లేదు అని చెప్తేనే ఒప్పుకొని అంటాము. అది అకాయం, అవ్యయం. అకాయం అంటే ఏ విధమైన శరీరం లేదు, అవ్యయం అంటే వ్యయం లేనిది అని చెప్తే ఒప్పుకొని అంటా ఉంటాము. శబ్దాల ద్వారా ప్రమాణాల ద్వారా తెలుసుకోలేము అని చెప్తేనే ఒప్పుకొని అంటా ఉంటాము. మన ప్రశ్నకు సమాధానం వచ్చి లేదు 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 అనేది వస్తా ఉంది. అయితే ఇతర ప్రాణులు కాక ఉండేవాడు మనిషి అనేసి ఒప్పుకోవాల. అదే మరి వస్తువులకు ఉండే లక్షణాలు ఇదంతా లేదో అది ఆత్మ అనేది మనం ఒప్పుకోవాల. అయితే మనము అర్థం చేసుకోకుండా ఉండాము. సరే ఏం చేస్తాము అనేసి అంటే, ఒక ద్రష్ట అనేవాడు ఆత్మగా చూడగలుగుతుంది. అయితే ఆ ఆత్మ వచ్చి చూసే వస్తువుల మాదిరి ఉంటుందా అంటే అది సరికాదు. చూసే వస్తువుల మాదిరి చూసేవాడు ఉండడు. ద్రష్ట వేరే, చూసే వస్తువులు వేరే. అట్లా మనము తెలుసుకోవాలి, ఆత్మ అనేవాడు వేరే, కనబడే వస్తువుల్ని చూసే ఆత్మ వేరే, వస్తువులు వేరే అనేసి తెలుసుకోవాలి. ఏ ప్రమాణాల వల్ల మనము ఆత్మని తెలుసుకోలేము. ప్రమాణాలు వెలుపల ఉండే ఆత్మ కంటే వేరుగా ఉండే వస్తువులు మాత్రమే మనకు కనబడుతుంది. బయట వస్తువుని చూస్తారు, కానీ ఈ ఇంద్రియాలతో లోపల ఉండే స్వరూపాన్ని చూడగలుగుతారా? చూడలేరు. కాబట్టి అమృతత్వాన్ని కోరుకుంటూ తన ఆత్మ స్వరూపాన్ని ఎవరైనా తెలుసుకోవాలి అనుకుంటే ఏం చెయ్యాలా అనేదానికి ఒక వాక్యం చెప్తా ఉండరు. పరాంచికాని వ్యతిరిణ స్వయంభూ తస్మాత్ పరారి పశ్యతి నా అంతరాత్మన్ కశ్చిత్ ధీర ప్రత్యగాత్మన్ ఐచ్ఛత్ ఆవృత్య చక్షురమృతత్వం ఇచ్చన్. అంటే ఈ వాక్యం యొక్క అర్థం ఏమి అంటే, ఇంద్రియాల యొక్క లేదా ప్రమాణాలు స్వభావాలు ఎట్లా ఉంటుందంటే ఆత్మ కంటే వేరుగా ఉండే వస్తువులను తెలియజేయడంలో దానికి ఒక లిమిటేషన్ ఉంటుంది. ఆత్మ కంటే వేరుగా ఉండేది చూడగలుగుతారే కానీ తనలోని ఆత్మను చూడలేదు. ఏం చేయాలి అంటే అమృతత్వాన్ని, పరమాత్మ తత్వాన్ని పొందాలనుకునే వాళ్ళు ఏం చెయ్యాలా అంటే ఈ ఇంద్రియాలనంతా పక్కన పెట్టేయాలి. ఎందువల్లంటే ఇంద్రియాలతో మనం పరమాత్మ తత్వాన్ని చూడలేము కాబట్టి ఇంద్రియాన్ని పక్కన పెట్టేయాలి, మడత పెట్టేయాలి, అంటే ఫోల్డ్ చేసి పెట్టేయాలి. ఇంద్రియాలనంతా, ప్రమాణాలనంతా పక్కన పెట్టేయాలి. ఈ ఇంద్రియాలు, ప్రమాణాలు, శబ్దాలు ఎవరి ప్రేరణతో, ఎవరి ద్వారా, ఎవరి కోసం పనిచేస్తున్నాయని ఆలోచించి ఆ ఆలోచనలు ఎక్కడ పూర్తి అవుతుందో ఆ వస్తువే పరమాత్మ తత్వం. అంటే ఏమంటా ఉండారు, మనకి ఇంద్రియాలకు కనబడదు కాబట్టి ఇంద్రియాలనంతా పక్కన పెట్టేసి ఈ ఇంద్రియాలనంతా ఎవరు ప్రేరేపించి ఈ పనులంతా చేపిస్తా ఉండారు అది పరమాత్మ. కాబట్టి అది ఆలోచిస్తూ అక్కడపై మనం నిలిచిపోయాల.
సరే మనకి ఇది అలవాటు లేని విషయం కాబట్టి ఇది ఎంత చెప్తేనూ కఠినంగా ఉండేటట్లుగా ఉంది. ఎప్పుడు మనకు అర్థం అవుతుంది అంటే ఓర్పుగా పరమాత్మ తత్వాన్ని, పరమాత్మ ఉపదేశాన్ని వింటా ఉంటే గాని మనకు అర్థం కాదు. అర్థం చేసుకునేలా అని అనుకుంటే అర్థం కాదు. అర్థం చేసుకోవాలనే ప్రయత్నంలో ఉండి పరమాత్మ చెప్పే ఉపదేశాన్ని వింటే గాని మనకి ఈ విషయాలంతా అర్థం కాదు అనేసి అంటా ఉన్నారు. పరమాత్మ తత్వం ఎట్లా ఉంటుంది? ఏ యొక్క విశేషణాలు లేదు, ఏ ప్రమాణాలకు లొంగదు. పరమాత్మ తత్వాన్ని సాధిస్తే అమృతత్వం దొరుకుతుంది. ఎదురుగా మనం ఏదో ఒక వస్తువుని చూస్తాం కదా, అట్లా మనం పరమాత్మ తత్వాన్ని చూడలేము. కాబట్టి ఈ పరమాత్మ తత్వాన్ని తెలుసుకునే సంకల్పం తీసుకొని అది నెరవేరేట్లుగా చేసుకోవాల మనము. మళ్ళా వేదం వచ్చి తల్లి లాంటిది. ఆ వేదాలే తండ్రి అయిన పరమాత్మని చూపగలదు. ఆ వేదాలు చూపగలుగుతుంది తండ్రిని అంటే ఏం చేయాలి మనం అంటే దుర్గుణాల్ని వదిలి సద్గుణాలు కలిగి పరిపూర్ణమైన భగవద్గీత ద్వారా పరమాత్మ తత్వాన్ని తెలుసుకొని దానితో తృప్తి పడిపోకూడదు. తత్వాన్ని తెలుసుకొని తృప్తి పడిపోకూడదు. న్యాయమైన పరమాత్మలో కలిసిపోయేదానికి మనము ప్రయత్నం చేయాలి అనేసి ఈ శ్లోకంలో చెప్తా ఉన్నారు. దానికి పరమాత్మ మనకు తోడుగా ఉండాలని ప్రార్థిస్తాం. 13th శ్లోకం. సర్వతః పాణిపాదం తత్ సర్వతోక్షిశిరోముఖం సర్వతః శ్రుతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. ఈ శ్లోకంలో ఏం చెప్తా ఉంటారు? ఆ పరమాత్ముని చేతులు, పాదములు, నేత్రములు, చెవులు, శిరస్సులు, ముఖములు సమస్త ప్రపంచం నందు ఆవరించి ఉన్నది. అంటే భూలోకం మొత్తం, త్రిలోకం, అన్ని లోకాలు వ్యాపించి ఉండాలి. పరమాత్ముడి యొక్క చేతులు, పాదములు, కండ్లు, చెవులు, తల, ముఖము అన్ని వ్యాపించి ఉండాలి అనేసి చెప్తా ఉంటారు. సర్వత అంటే అన్ని చోట్ల, ప్రతి ప్రతి ప్రదేశంలో. పాణిపాదం చేతులు, కాళ్ళు గలది. తత్ ఆ బ్రహ్మము. సర్వతోచి అంటే సర్వత అక్షి అన్ని ప్రదేశాల్లోనూ. అక్షి అంటే కళ్ళు. శిరోముఖం శిరస్సు, ముఖము. సర్వత అన్ని చోట్లలా. శృతి మల్లోకే చెవులు కలిగినదిగా, ప్రపంచమంతటా చెవులు కలిగినదిగా. సర్వమావృత్య తిష్టతి అన్ని ప్రదేశాన్ని ఆవరించి ఉన్నది అనేసి అర్థం. పరమాత్మ గురించి మనకు 4 శ్లోకాల్లో చెప్తాను అనేసి చెప్తా ఉండరు. ప్రాణుల యొక్క కాళ్ళు, చేతులు పరమాత్మ కాళ్ళు, చేతులు. అందరి ప్రాణుల యొక్క కాళ్ళు, చేతులు పరమాత్మదిదా. సర్వత పాణిపాదం అనేసి. ప్రాణుల యొక్క శిరస్సు, కండ్లు, చెవులు, ముఖము అన్ని పరమాత్మదే. సర్వత శృతి మల్లోకే అంటే ప్రాణుల యొక్క చెవులు కూడా పరమాత్మదే. పరమాత్మ అన్ని జీవుల యొక్క చెవులలో ఉన్నాడు అనేసి. లోకే సర్వ మావృత్య తిష్టతి లోకంలోని ప్రతి వస్తువులోనూ పరమాత్మ ఉన్నాడు. అన్ని ప్రాణుల యందు జ్ఞాన స్వరూపంతో ఆవరించి ఉన్నాడు. కాబట్టి దీంట్లో మనం ఏం తెలుసుకోవాలా? ప్రతి ప్రదేశంలో పరమాత్మ కండ్లు, చేతులు, కాళ్ళు అన్ని ఉంది. చెవులు, మెయిన్ గా చెవులు ఉంది అంటే మనం ఏం చేయాలా? పుణ్యకార్యాలుగా చేయాలా. పాప కార్యాలు చేస్తే మనం ఎవరు చూడరు అనేసి మనము ఉండకూడదు. అశ్రద్ధగా ఉండకూడదు. భయంతో ఉండాలన్నా. పరమాత్మ ప్రతి ఒక్క ప్రదేశంలో పరమాత్మ ఉండాడు. పరమాత్మ అన్ని చూస్తా ఉండాడు అనేసి ఎప్పుడు పుణ్యకార్యాలు మాత్రమే చెయ్యాలా, పాప కార్యాల్ని మూటగట్టల్లా అనేసి పరమాత్మ చెప్తా ఉండారు. మనకు వశిష్ఠుడి గురించి తెలిసి, విశ్వామిత్రుడి గురించి తెలుసును.
అయితే విశ్వామిత్రుడికి ఎప్పుడు ఏమంటే వశిష్ఠుని ఎట్లయినా గెలవల్లా అంటే ఆయనకు తపోబలం ఎక్కువగా ఉంటుంది, ఆయనకు సిద్ధులు ఎక్కువగా ఉంటుంది వశిష్ఠుడికి. అందుకని ఆయన జీవిత కాలం అంతా వశిష్ఠుడి కన్నా గొప్పగా పోవాలా, వశిష్ఠుడి కన్నా గొప్పగా పోవాలా అనేది ఉంటా ఉంటుంది. మొదట్లో కోపం అంతా ఎక్కువ ఉండింది, మళ్ళీ అదంతా క్రమంగా తగ్గించుకొని ఎన్నో సిద్ధుల్ని విశ్వామిత్రుడిలో పొంది ఉన్నాడు. అప్పుడు ఏమవుతుంది, ఒక రోజు వశిష్ఠుడు విశ్వామిత్రుడు వాళ్ళ ఆశ్రమంలో, వశిష్ఠుడి ఆశ్రమానికి విశ్వామిత్రుడు వస్తాడు. వచ్చినప్పుడు విశ్వామిత్రుడు చెప్తాడు, నా 1000 ఏండ్ల తపోబలాన్ని నీకు ఇస్తాను. ఎవరింటికైనా పోతే ఏమైనా ఇచ్చేది అలవాటు కదా, అట్లా ఆయన అట్లా ఇస్తాను అని అంట. సరే అని వశిష్ఠుడు కూడా సంతోషంగా తీసుకున్నాడు ఆయన ఇచ్చిన తపోబలాన్ని. కొంచెంసేపు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, అంతా దేవుడి గురించి, వేదాల గురించి, ఉపనిషత్తుల గురించి, పురాణాల గురించి, అట్లా మంచి విషయాలే మాట్లాడుకుంటా ఉన్నారు. అంతా ఆయన ఇంకా విశ్వామిత్రుడు సరే నేను సెలవు తీసుకుంటాను అనేసి ఆయన బయలుదేరేటప్పుడు వశిష్ఠుడు చెప్తారు, మనం ఇంతసేపు మాట్లాడుతుంది కదా, ఆ యొక్క పుణ్యఫలం అంతా నీకు ఇస్తాను అనేసి చెప్తారు. విశ్వామిత్రుడు 1000 ఏండ్ల తపోబలం కన్నా వాళ్ళు కొంచెంసేపు మాట్లాడుకున్న విషయాల యొక్క మహిమ ఎక్కువగా ఉంది అనేసి తెలుసుకొని విశ్వామిత్రుడికి మళ్ళీ కష్టమైపోతుంది. కాబట్టి ఎప్పుడే అహంకారం నాకు తెలుసును అనేసి అనుకోకూడదు అనేసి ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు.